ఆర్థిక లావాదేవీలకు కొత్త రూల్స్. డిసెంబర్ 31తో ముగియనున్న పాత నిబంధనలు. సిమ్ కార్డ్ నుండి బ్యాంకు లాకర్ల ద్వారా కూడా అన్ని కీలక మార్పులు. జనవరి 1, 2024 లోపు డీమ్యాట్ ఖాతాదారులు అందరూ కూడా నామినేషన్ డిక్లరేషన్ సమర్పించాలని, లేని పక్షంలో ఖాతాలు స్తంభింపజేస్తామని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రకటించింది. నామినీలను ప్రకటించడంలో విఫలమైతే వారు స్టాకులో లావాదేవీలు చేయలేరని కూడా మార్కెట్ నియంత్రణ సంస్థ తెలిపింది. అంతకుముందు గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుందన్నది మరో 3 నెలలకు పొడిగించబడింది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులు కొత్త సంవత్సరంలో అయితే అమల్లోకి వచ్చినాయి అన్నమాట. బ్యాంక్ లాకర్ ఒప్పందం సవరించిందనమాట. సవరించిన లాకర్ ఒప్పందంపై కూడా సంతకం చేయడానికి డిసెంబర్ 31ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తుది గడువుగా పేర్కొంది. ఒకవేళ ఈ ఒప్పందంపై ఖాతాదారులు సంతకం చేయలేని పక్షులు విఫలమైతే అతడు లేదా ఆమె లాకర్ స్తంభింపజేయబడుతుంది. ఆధార్ సవరణకు సంబంధించి కూడా ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 31 ఇచ్చారు. ఈ గడువు తర్వాత ఆధార్లో ఏదైనా మార్పు చేసుకునేందుకు ₹50 రుసుము చెల్లించాలి. ఇక సిమ్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకారం పేపర్ ఆధారిత నో యువర్ కస్టమర్ కేవైసీ ప్రక్రియ జనవరి 1, 2024 నుంచి నిలిపివేయబడుతుందన్నమాట. ఇకపై ఈకేవైసీ అనివార్యం అయితే కానుంది. కెనడా వెళ్లే విద్యార్థులు డిపాజిట్ రెట్టింపు. కెనడాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల డిపాజిట్ రెట్టింపు కానుంది. కొత్త నిబంధనల ప్రకారం జనవరి 1, 2024 నుంచి అమల్లో వస్తుందన్నమాట. ఇప్పటి వరకు $10,000 ఉన్న జీవన వ్యయ పరిమితిని ఇక్కడ నుంచి ప్రభుత్వం $20,635 పెంచిందనమాట. సో ఈ విధంగా జనవరి 1 నుంచి కీలకంగా 5 కీలక మార్పులు అయితే రాబోతున్నాయి ప్రజలకు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో